కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. స్వయంగా కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన రాష్ట్ర గణాంక నివేదికలో ఈ వాస్తవాలు బట్టబయలయ్యాయి. ఈ వాస్తవాలు చూసి కాంగ్రెస్ కు దిమ్మ తిరిగింది. కేసీఆర్ పాలనలో జరిగిన అద్భుతాలు చూసి తట్టుకోలేకపోయారు. అందుకే తెర వెనక ఏం జరిగిందో గానీ ఆ నివేదికను వెబ్సైట్ నుంచి తొలగించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆర్థిక అభివృద్ధి సాధించిన తీరును చూద్దామంటే ఇప్పుడు ఆ నివేదిక మాయమైపోయింది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. సిఎస్ శాంతికుమారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చారు. ఈ నివేదికను మాయం చేయడం వెనుక వాస్తవాలను నిగ్గు తేల్చాలి అని కోరారు. వెంటనే ఆ రిపోర్ట్ను అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇట్లా నివేదికలను మాయం చేయడం కాంగ్రెస్ సర్కార్కు కొత్తేవి కాదు. ఆ మధ్య బీఆర్ఎస్ పాలనలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కూడా ఇట్లానే మాయం చేశారు. కేసీఆర్ పాలనలో జరిగిన అద్భుతాలు బయటకు రావడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇష్టం లేదు. అందుకే ఇట్లా గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి వాస్తవాలు బయటకు తెలియకుండా కుట్రలు చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రలపై జనం మండిపడుతున్నారు. పాలన చేతగాక ఇటువంటి కుట్రలకు తెగబడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ డిజిటల్ మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ గారు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. దిలీప్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? నిజంగానే ఇట్లా డేటాను మాయం చేయడము, వాస్తవాలను, నివేదికలను మాయం చేయడం కాంగ్రెస్ కి కొత్తేమి కాదు. దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? తాజాగా మళ్ళీ ఆర్థికాభివృద్ధికి సంబంధించిన నివేదికను కూడా మాయం చేయడం. నమస్తే అమ్మా, ఇది చాలా దురదృష్టకరం. అంటే ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలల్లో చాలా సార్లు ఇట్లాంటి డేటాని దాచిపెట్టే ప్రయత్నాలు, గత 10 ఏళ్ళు జరిగిన మంచి పనిని వెబ్సైట్ లోంచి తొలగించే ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తున్నది. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. ఇట్లా చేసి ప్రజల్ని మభ్యపెట్టాలని అనుకోవడం వారి అమాయకత్వం. ఎందుకంటే ప్రజలు గత 10 ఏళ్ళలో జరిగిన చాలా అభివృద్ధి కార్యక్రమాలని తమ కళ్ళారా చూసినారు. ఆర్థిక రంగంలో వచ్చిన మార్పులు కావచ్చు, ఇరిగేషన్ రంగంలో వచ్చిన మార్పులు కావచ్చు, వ్యవసాయంలో వచ్చిన మార్పులు కావచ్చు, ఇవన్నీ వాళ్ళ కళ్ళతో చూసినారు ప్రజలు. కాబట్టి వాళ్ళు ఏదో ఒక్క నివేదికను దాచిపెట్టి కేసీఆర్ గారు చేసిన మంచి పనిని ప్రజలకు తెలియకుండా చేయొచ్చని అనుకోవడం వారి అమాయకత్వానికి నిదర్శనం. అయితే దిలీప్ గారు, పదే పదే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది. అంటే తమ ఫెయిల్యూర్స్ బయటపడుతున్నాయి అని ప్రభుత్వం ఇవాళ ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుందని భావించాలి ఇటువంటి చర్యలు చూస్తే? తప్పకుండా. ఎందుకంటే మీరు గత 15 నెలల పరిపాలన చూస్తే రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. ఆయన ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ప్రజలకు చెప్పుకోవడానికి ఒక బ్రిడ్జో లేకపోతే ఒక ప్రాజెక్టో లేకపోతే ఏదో ఒకటి కట్టడం, ఏది కట్టడానికి సాధ్యం కాలేదు వీళ్ళతోని. ఒక హైదరాబాద్ లో ఒక ఫ్లైఓవర్ కూడా వాళ్ళు శంకుస్థాపన చేసి కూడా ఒక ఇసుక కూడా కట్టలేదు ఇప్పటి వరకు గత 15 నెలలలో. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయం అట్లా ప్రభుత్వం మొదలుపెట్టి కూడా ఇంకా పెండింగ్ వర్క్లను పూర్తి చేయడానికి వీళ్ళతో అవ్వట్లేదు. సో సంక్షేమంలో కూడా వీళ్ళు చాలా చేసిన వాగ్దానాలు ఏవి నెరవేర్చలేదు. ఇట్లా ఏ రంగంలో చూసుకున్నా కానీ వీళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి గత ప్రభుత్వంలో జరిగిన మంచి ఇప్పుడు ఈ రిపోర్ట్ల రూపంలో బయటకు వస్తుంటే వీళ్ళు భరించలేకపోతున్నారు. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఏదైతే తాజాగా వాళ్ళు వెబ్సైట్ లో తీసేసినారో మీరు గమనిస్తే, ఇన్ని రోజులు వీళ్ళు ఏమన్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద చాలా అంటే చాలా అబద్ధాలు వీళ్ళు వ్యాప్తి చేస్తారు. కానీ ఆ రిపోర్ట్ లో స్పష్టంగా రాసింది తెలంగాణలో వ్యవసాయం అభివృద్ధి అయిందంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టడం వల్లే అయిందని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లోనే రాసింది. ఇప్పుడు అది వాళ్ళకి ఇప్పుడు చూసుకొని 4 కలుపుతున్నారు అనమాట. అరే ఈ విషయం ప్రజలకు తెలిస్తే మనం ఇన్ని రోజులు చెప్పిన అబద్ధాలు బయటపడతాయని అనుకుని ఇవాళ ఆ రిపోర్ట్ ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మీరు గమనిస్తే మొన్న కులగణన చేసినప్పుడు కూడా వాళ్ళు ఒక తప్పుడు లెక్కల కులగణన తీసుకొచ్చి అసెంబ్లీ ముంగడ పెట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఎత్తి చూస్తున్నారు. మేము కేసీఆర్ గారి హయాంలో చేసిన కులగణంలో నెంబర్లు వేరే ఉన్నాయి, ఇవాళ బీసీల సంఖ్య ఎట్లా తగ్గింది అని శాసనసభలో నిలదీస్తే అప్పటికప్పుడు ఆ రిపోర్ట్ ని కూడా ఆ వెబ్సైట్ ని కూడా డౌన్ చేసి ఆ రిపోర్ట్ ని దాపేస్తారు. ఇట్లా వీళ్ళు తొలిసారి కాదు కదా, అనేక సార్లు చేసి దొరికిపోయినారు. వీళ్ళకి అలవాటు అయిపోయింది. చాలా దురదృష్టకరం ఇట్లాంటి పనులు చేయడం. అయితే దిలీప్ గారు, దీనికి సంబంధించి మీరు సిఎస్ శాంతికుమార్ గారికి మీరు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎందుకు రిపోర్ట్ ని మాయం వేయడానికి వెనక రీజన్స్ కావచ్చు, దాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడాలంటూ కూడా మీరు విజ్ఞప్తి చేసిన సందర్భంగా అనిపిస్తుంది. అంటే దానికి తగ్గట్టుగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా?
అంటే నాకు నిజంగా నమ్మకం అయితే లేదు. కాకపోతే చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వానికి ఒక గార్డియన్ లాగా ఉండాలి. ఇప్పుడు డిజిటల్ అసెట్స్ అండి ఇవన్నీ. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు ఎట్లాగైతే ఉంటాయో అట్లాగే ఇది కూడా ప్రభుత్వ ఆస్తులే. ప్రభుత్వ వెబ్సైట్ లో ఉన్న ప్రతి సమాచారం ప్రభుత్వం యొక్క ఆస్తి. అంటే ప్రభుత్వం యొక్క ఆస్తి అంటే ప్రజల యొక్క ఆస్తి అన్నట్టు. అట్లాంటి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేయడం, తీసివేయడం నేరం కిందకి వస్తుంది యాక్చువల్గా. సో చీఫ్ సెక్రటరీ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఇది ఎవరు చేసినా ఏ ఉద్దేశంతో చేసినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది తొలిసారిగా నేను ఇంతకుముందే చెప్పినట్టుగా కులగణన సర్వే రిపోర్ట్ తీసేసినారు. అంతకన్నా ముందు ఇంకా దుర్మార్గమైన పని ఒకటి చేసింది ప్రభుత్వం. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తీసిన ఫోటోలు, ప్రభుత్వ కార్యక్రమాల ఫోటోలు, వీడియోలు కొన్ని వేల సంఖ్యలో ప్రభుత్వ వెబ్సైట్ లో ఉన్నాయి, ప్రభుత్వ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. కేసీఆర్ గారి పేరు మీద పెట్టిన సీఎంఓ ట్విట్టర్ హ్యాండిల్లో, ఫేస్బుక్ లో ఇట్లాంటి అన్ని చోట్ల ఉన్న డేటా అంతా కొన్ని నెలల క్రితం రాత్రికి రాత్రి తొలగించారండి. ఆ రోజు కూడా మేము ఫిర్యాదు చేసాం చీఫ్ సెక్రటరీ గారికి. ఇది చాలా తప్పుడు పని. ఒక ప్రభుత్వము పార్టీలు మారొచ్చండి, వాళ్ళు ఈ పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు, కానీ చేసిన పని అంతా ప్రభుత్వం నిధులతో చేసిన పని. కాబట్టి ఈ ఫోటోలని, సమాచారాన్ని, రిపోర్ట్లని తొలగించడం నేరపూరితమైన చర్య. దీని చీఫ్ సెక్రటరీ గారు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. రైట్ దిలీప్ గారు, అయితే ఇటువంటి నివేదికలన్నీ కూడా రాష్ట్రంలో జరిగిన ప్రగతిని, అనేక రంగాల్లో జరిగిన ప్రగతిని, అభివృద్ధిని తెలియజేసే నివేదికలు ఇవన్నీ కూడా సో రాష్ట్రం యొక్క ప్రైడ్ని కనిపించే విధంగా చేస్తాయి. వీటన్నిటిని కూడా మాయం చేయడం వల్ల ఎటువంటి నష్టం జరుగుతుంది, తెలంగాణ ఎటువంటి ప్రగతిని సాధించింది అనే విషయాన్ని మాయం చేయడం ద్వారా అల్టిమేట్గా తెలంగాణ ఇమేజ్కి కావచ్చు, తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందనే డేటా లేకపోతే ఎటువంటి నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తుంది భవిష్యత్తులో? అంటే ఇది యాక్చువల్ గా తెలంగాణ భవిష్యత్ తరానికి ఒక ద్రోహం చేస్తున్నట్టండి ఈ ప్రభుత్వం. ఎందుకంటే రేపటి కాలం నాడు నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళంతా, పిల్లలంతా కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ చరిత్రలో ఏం జరిగింది. తొలి 10 ఏళ్ళు అంటే ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా చాలా అత్యంత కీలకమైన సమయం. ఆ తొలి 10 ఏళ్లలో ఎలాంటి మార్పులు జరిగినాయి, ఎలాంటి పాజిటివ్ థింగ్స్ జరిగినాయి అనేది తప్పనిసరిగా నెక్స్ట్ జనరేషన్ కి తెలియజెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ఇవాళ ఏదో వీళ్ళ సంకుచిత మనస్తత్వంతో, వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇట్లా ప్రభుత్వ వెబ్సైట్లలో ఉన్న డేటాను తీసేయడం అయితే చాలా దుర్మార్గమైన చర్య. అంతెందుకండి, ఇప్పుడు 1947లో స్వాతంత్రం వచ్చినప్పటి నాటి రికార్డులు కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దగ్గర భద్రంగానే ఉంటాయి. రేపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు జెండా ఎగరేసిన ఫోటోతో సహా, వీడియోతో సహా అన్నీ ఉంటాయి. అట్లాగే కేసీఆర్ గారు 2014లో తెలంగాణ ఫామ్ అయినప్పుడు ఆ తొలినాళ్ళలో ఆయన ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి ఆయన చేసిన అధికారిక కార్యక్రమాల డీటెయిల్స్ అన్ని ప్రభుత్వ వెబ్సైట్లలో, ఇతర రికార్డులలో భద్రంగా ఉంచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. వాటిని తొలగించడం చాలా దుర్మార్గమైన, చాలా నేరపూరితమైన చర్య. రైట్, థ్యాంక్ యూ దిలీప్ గారు.